ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో చాలా వరకు అసత్య ప్రచారాలే. దీంతో గందరగోళానికి గురవుతున్నారు జనం. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయట, ఇక గ్యాస్ బండలు కూడా దొరకవట, పూర్తిగా కొరత ఏర్పడిపోయిందట, ఇప్పటికే చాలా హోటల్స్ మూతపడిపోయాయట. ఇలా రకరకాల వార్తలు అనమాట. ఈ నేపథ్యంలో కేంద్రం ఒక కీలకమైన ప్రకటన చేసింది. డొమెస్టిక్ వినియోగదారులకి గ్యాస్ కొరత లేకుండా చూడాలి అని చెప్పి. ఈ నేపథ్యంలో బ్లాక్ మార్కెట్ దందాన్ని కూడా చెక్ పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏం ప్రకటించింది అంటే, ఇప్పటి వరకు మీరు ఒక సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో సిలిండర్ బుక్ చేసుకోవాలంటే 15 నుంచి 20 రోజుల గ్యాప్ ఉండేది కదా. ఇకపై ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని 25 రోజులకి పెంచిందన్నమాట. ఈ నేపథ్యంలో ఇలాంటి బ్లాక్ మార్కెట్ దందాకు చెక్ పెట్టొచ్చని, అలాగే గ్యాస్ కొరత లేకుండా ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రణాళికకు రూపుదిద్దింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మీరు ఫస్ట్ సిలిండర్ బుక్ చేసుకున్నాక మీ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ అయిపోతుంది. 25 డేస్ తర్వాతే మళ్ళీ మీరు బుక్ చేసుకునే అవకాశం వస్తుంది. సో ఇదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఇంకొక ప్రచారం ఏముంది అంటే, గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత వారం రోజులు కానీ రావట్లేదట. ఇది రాంగ్ న్యూస్. ఎందుకంటే మీరు బుక్ చేసిన 1-2 రోజులకే సిలిండర్ వచ్చేస్తుంది. చాలామంది ఈ అసత్య ప్రచారం నమ్మి బుక్ చేసుకుంటే వారానికి వస్తుందో 10 రోజులకు వస్తుందో, ఎందుకైనా మంచిది చేసేద్దామని చెప్పి వాళ్ళ దగ్గర ఖాళీ సిలిండర్ లేకపోయినా కూడా బుక్ చేసేస్తున్నారు. ఇవి మీ బుకింగ్పై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకవేళ గ్యాస్ సిలిండర్ వచ్చిన తర్వాత మీ దగ్గర ఖాళీ సిలిండర్ లేదనుకోండి, అది వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు బుక్ చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇది దృష్టిలో పెట్టుకుని ఎవరు కంగారు పడకుండా డొమెస్టిక్ వినియోగదారులు 25 రోజుల గ్యాప్తో మీరు సిలిండర్స్ బుక్ చేసుకోవచ్చు.